Welcome to MYS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లోని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. ప్రజెంట్ ఈ వీడియోలో కరెంటుకు సంబంధించి మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో కంప్లైంట్ ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది చూపిస్తాను. మామూలుగా మన ఇంట్లో పవర్ సప్లై ఆగిపోతే, అంటే పోల్ నుంచి మీటర్కి పవర్ సప్లై కనెక్షన్ అనేది ఆగిపోయినప్పుడు మామూలుగా మనము ఆఫీస్కి వెళ్ళి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మన యొక్క సర్వీస్ నెంబరు, అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేస్తాం. ఈ విధంగా కాకుండా ఆన్లైన్లోనే ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. ఈ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసిన వితిన్ 2-3 అవర్స్లో మన లోకల్ లైన్మెన్ వచ్చి మన యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఈ యొక్క కంప్లైంట్ అనేది 2 వేస్లో, 2 విధాలుగా రిజిస్టర్ చేయొచ్చు. ఒకటి త్రూ వాట్సాప్ ద్వారా, 2 త్రూ వెబ్సైట్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ద్వారా ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఏపీఎస్పీడీసీఎల్ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ ఇది ఉంది కదా, ఈ యొక్క కంప్లైంట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్ పేజ్లో కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ని రిజిస్టర్ కంప్లైంట్ అని ఉంది కదా, ఈ యొక్క రిజిస్టర్ కంప్లైంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన యొక్క కరెంట్ సర్వీస్ నెంబర్, ఆ యొక్క సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మన పేరు, అలాగే మన అడ్రస్సు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఆప్షనల్ అవసరం లేదు. నెక్స్ట్ కంప్లైంట్ టైప్ వచ్చేసి సప్లై ఫెయిల్యూర్ రిలేటెడ్, అంటే మన ఇంట్లో పవర్ సప్లై లేదు, సో దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే కనుక సప్లై ఫెయిల్యూర్ రిలేటెడ్ అని సెలెక్ట్ చేయాలి. కంప్లైంట్ సబ్ టైప్, ఈ యొక్క ఆప్షన్లో సప్లై ఫెయిల్యూర్ ఇండివిజువల్, ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. అంటే మన ఇంట్లో మాత్రమే పవర్ సప్లై లేనప్పుడు సప్లై ఫెయిల్యూర్ ఇండివిజువల్, ఈ యొక్క ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు టోటల్ ఏరియాకి, అంటే మనం ఉన్న ఏరియా మొత్తానికి పవర్ సప్లై లేనప్పుడు సప్లై ఫెయిల్యూర్ టోటల్ ఏరియా అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మన యొక్క కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి, సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యి కంప్లైంట్ ఐడి అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క కంప్లైంట్ ఐడిని మనం నోట్ చేసుకోవచ్చు. ఈ యొక్క కంప్లైంట్ ఐడిని మళ్ళీ ఎంటర్ చేసి స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మన యొక్క రిజిస్టర్ చేసినటువంటి కంప్లైంట్ ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉంది అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ కంప్లైంట్ రిజిస్టర్ అయిన తర్వాత వితిన్ 2-3 అవర్స్లో మన యొక్క లోకల్ లైన్మెన్ వచ్చి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఇది వెబ్సైట్లో ఆప్షను. నెక్స్ట్ వచ్చేసి త్రూ వాట్సాప్ ద్వారా ఏపీఎస్పీడీసీఎల్ అఫిషియల్ వెబ్సైట్ హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక ఏపీఎస్పీడీసీఎల్ హోమ్ పేజ్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి వాట్సాప్ నెంబర్స్ కనిపిస్తాయి. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మన యొక్క కంప్లైంట్ని రిజిస్టర్ చేయవచ్చు. చిత్తూరు, కడప, నెల్లూరు డిస్టిక్ వాళ్ళకైతే కనుక వాట్సాప్ నెంబర్ ఇది. అనంతపురం, కర్నూలు డిస్టిక్ వాళ్ళకైతే కనుక వాట్సాప్ నెంబర్ ఇది. ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయవచ్చు. ఈ విధంగా కూడా చేయవచ్చు.